హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య పద్మావతిని ఇంటికి తీసుకుని వస్తారు. పద్మావతి ఇల్లంతా చూస్తూ, సారు మళ్ళీ ఇంటికి వస్తానో రానో అనుకున్నాను, కానీ మీతో తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉండాది అని అంటుంది పద్మావతి. పద్మావతి, ఇకపై ఇంటిలో నీకు ఆనందాలే గాని కష్టాలని రానివ్వను. నా కళ్ళల్లో పెట్టి నిన్ను చూసుకుంటాను అని అంటారు విక్రమాదిత్య. విక్రమాదిత్య జాగ్రత్తగా ఇక ఇంటిలో పద్మావతితో అడుగు పెట్టిస్తారు. హాల్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. విక్కీ, పద్మావతి అని చెప్పి గబగబా పరుగు పెడుతూ వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు కుటుంబ సభ్యులు. పద్మావతి వాళ్ళ అమ్మగారు పార్వతి పద్మావతిని చూడగానే ఒక్కసారిగా ఏడుస్తూ పద్మావతిని కౌగిలించుకుంటుంది. అమ్మి, ఎక్కడికి ఎల్లుండావమ్మి, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావమ్మి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీ అల్లుడు గారి కోసం వెళ్ళుండాను, నేను ఆయన వచ్చేసుండాము, ఇక బాధపడద్దు అనగానే అందరూ పాపం వాళ్ళిద్దరినీ చూసి బాధపడుతూ ఉంటారు. ఇంతలో నారాయణ, విక్కీ విక్కీ నీకేం కాలేదు కదా, నిన్ను కిడ్నాప్ చేశారు అని ఇన్స్పెక్టర్ చెప్పారు. మరి పద్మావతిని నువ్వెలా చూశావు, పద్మావతి నిన్ను ఎక్కడ చూసింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. బాబాయ్, అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు పద్మావతికి హెల్త్ బాగాలేదు, తనకి అని చెప్పబోతూ, అమ్మీ ఏమై ఉండదమ్మీ, నీకేమై ఉండాది, అల్లుడు గారు మీపై ఎవరికి ఇంత కక్ష ఉండాది, మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇంత బాధ పెడుతుండారు, అసలు ఎవరు అన్నది నిజం ఎందుకు తెలుసుకోవటం లేదు అనగానే ఇక విక్రమాదిత్యకి మురళి గుర్తుకు వస్తూ ఉంటారు. ఇక్కడ లేడేంటి అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటారు. అమ్మో, విక్కీకి ఇప్పుడు మురళీ బావ కనిపిస్తే ఇక్కడే నిజం చెప్పేసి మా ఇద్దరిని పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడో ఏమో, అయినా బావ ఎందుకు ఇంత తెలివి తక్కువ పనిచేశాడు, ఇద్దరిని చంపేస్తే ఒక పని అయిపోయేది కదా, ఇప్పుడు బ్రతకనిచ్చి నన్ను చిక్కుల్లో పెట్టేశాడు అని అనుకుంటుంది దివ్య. ఇంతలో ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ వస్తుంది. ఇక విక్రమాదిత్య ఫోన్ని లిఫ్ట్ చేస్తారు. అటువైపు మురళి, హలో విక్కీ, ఇంటికి చేరుకున్నావా అని అంటారు. ఇక కోపంగా ఇంట్లో వాళ్ళందరినీ చూస్తూనే ఇక అది కవర్ చేసుకుంటూ, చెప్పు అని అంటారు. చెప్పడానికి ఏముంది విక్కీ, నువ్వు పద్మావతి ఇంటికి చేరుకున్నారు, నా గురించి చెప్పాలని నిర్ణయించేసుకున్నావు, అంతే కదా అని అంటారు. ఇక విక్కీ ఎవరికీ తెలియకుండా మౌనంగా, ఖచ్చితంగా అని అంటారు. నాకు తెలుసు బామ్మర్ది, నువ్వు మీ అక్కని అలాగే పద్మావతిని హ్యాపీగా చూసుకోవాలని అనుకుంటున్నావు, కానీ అది జరగదు. నీకు తెలుసా, రానమ్మా ఒక ప్లేస్లో హ్యాపీగా ఉందనుకుంటున్నావు, నేనే గుళ్ళో పూజ కోసం, తను ఏదో మొక్కు కోసం అని చెప్పి ప్రెగ్నెంట్ లేడీ అయినా అక్కడికి వెళ్ళమని చెప్పాను. ఇప్పుడు రానమ్మా ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసు కదా అని అంటారు. ఒరేయ్ అని అంటారు. చూడు బామ్మర్ది, నువ్వు నోరు జారితే నేను ఇక్కడ ఏదైనా జార్చచ్చు, నా గురించి నువ్వు చెప్తే కనుక మీ యొక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అంటారు మురళి. ఒరేయ్ ఒరేయ్ అని అరుస్తూ ఉండగానే ఫోన్ కట్ చేస్తారు మురళి. ఇక పద్మావతికి అర్థమవుతుంది. చూడండి, మీరు ఆవేశపడద్దు అని అంటారు. ఇంతలో పద్మావతికి అను అడుగుతుంది, అమ్మి అసలు నీకు విక్రమాదిత్య గారు కిడ్నాప్ అయ్యారని ఎలా తెలిసింది, అసలు ఎవరు చెప్పారు అని అడుగుతారు. ఇటువైపు ఆర్య అడుగుతారు, అవును నువ్వు లండన్ వెళ్లాల్సింది, కిడ్నాప్ అయ్యావని పద్మావతికి ఎలా తెలిసింది, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని కిడ్నాప్ ఎవరు చేశారు అని అడుగుతారు ఆర్య. ఇక నాయనమ్మ, విక్కీ నువ్వు పద్మావతి చల్లగా ఇంటికి చేరుకున్నారు, అది చాలు, అయినా మన మీద ఇంత కక్ష ఎవరుకున్నది అని అంటుంది ఇక వాళ్ళ నాయనమ్మ. ఇక పద్మావతి అనుకుంటుంది, అవును ఈరోజు నిజం చెప్తాను, అసలు మా ఇద్దరిని కిడ్నాప్ ఎవరు చేశారు అనగానే పద్మావతి నువ్వు రెస్ట్ తీసుకోవాలి, నేను వాళ్ళకి చెప్తాను అనగానే, సారు ఈరోజు మనం నిజం చెప్పాలి, నిజం చెప్తేనే ఇకపై అందరూ జాగ్రత్తగా ఉంటారు, ఆ దుర్మార్గుడు ఏదైనా చేస్తాడు సారు అనగానే పద్మావతి ఇప్పుడు అవేమీ ఆలోచించద్దు, వాడి గురించి నేను ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకోవాలో అదే తీసుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆవేశపడద్దు అని చెప్పి పద్మావతికి బుల్లెట్ గాయం అయిన సంగతి అలాగే అన్నీ చెప్పి పైకి తీసుకుని వెళ్తారు విక్రమాదిత్య.
శ్రీనివాస, ఇద్దరిని చల్లగా కాపాడుతుండావయ్యా. చాలు, నా కూతురు ఇంటికి చేరుకుంది. అమ్మా, నేను వెళ్తాను అని అంటారు ఇక పద్మావతి వాళ్ళ అమ్మగారు. అమ్మా, పద్మావతి వచ్చింది కదా, ఇంకొక రోజు ఉండు అని అంటుంది అను. వద్దమ్మీ, వద్దు. మీ నాన్న టెన్షన్ పడుతున్నారు. అతనికి ధైర్యం చెప్పాలి. పద్మావతి అల్లుడు గారు ఇంటికి చేరుకున్నారు. ఇక అల్లుడు గారు తన పక్కనే ఉంటే తనకేమీ కాదు. నేను వెళ్తాను అని చెప్పి పద్మావతి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతారు. పద్మావతిని రూమ్లోకి తీసుకుని వచ్చి జాగ్రత్తగా కూర్చోపెడతారు విక్రమాదిత్య. ఎందుకు సారు, ఆ దుర్మార్గుడి గురించి నిజం చెప్పాలనుకున్నాను. మనందరికీ నిజం తెలిస్తేనే కదా జాగ్రత్త పడచ్చు అని అంటుంది. చూడు పద్మావతి, వాడి గురించి ఇప్పుడు ఎవరికి చెప్పినా సగం నమ్ముతారు, సగం నమ్మరు. అది కూడా అక్క. అక్క ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. ఈ నిజం తెలిస్తే అక్క తట్టుకోలేదు. నేను కిడ్నాప్ అయిన సంగతి కూడా అక్కకి తెలీదు. మంచే జరిగింది. అందుకే అక్కకి తెలియకుండా జాగ్రత్త పడాలని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కిందికి వస్తారు విక్రమాదిత్య. ఇక అందరూ, విక్కీ ఏమైందిరా, నిజం చెప్పు అని అంటారు. చూడు నాయనమ్మా, ఇప్పుడు నేను నిజం చెప్పాలని అనుకోవటం లేదు. నిజం తెలిసి కూడా మీరెవరూ తట్టుకోలేరు. కానీ నేను కిడ్నాప్ అయ్యానని, పద్మావతికి ఎవరో బుల్లెట్తో కాల్చారని ఇవేమీ అక్కకి తెలియకూడదు. అక్క తట్టుకోలేదు. అక్క ఇప్పుడు నిండు గర్భిణి. తను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఇలాంటి టెన్షన్స్ ఏమీ పడకూడదు. అందుకే ఎవరో అనామకుడు మాకు కిడ్నాప్ చేశారని, అలాగే పద్మావతి నన్ను కాపాడిందని ఏదో పై విధంగా చెప్పాలి. అంతేగాని అక్కకి ఈ విషయాలన్నీ ఎవరు చెప్పకూడదు అని అంటారు విక్రమాదిత్య. అసలు ఏం జరిగింది విక్కీ అని అంటారు ఆర్య. ఇప్పుడు నన్నేమీ అడగద్దు, మనందరం జాగ్రత్తగా మాత్రం ఉండాలి అని చెప్పి విక్కీ పైకి వెళ్ళిపోతారు. ఇక ఇటువైపు దివ్య వాళ్ళ బావ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి బావా ఇలా చేశావు? విక్కీ నిజం చెప్పకుండా ఆగిపోయాడు అనగానే, అవును దివ్య, నిజం చెప్పలేడు. ఎందుకంటే రామచిలుక ప్రాణాలు చెట్టు తొర్రలో ఉన్నాయని అనుకుంటారు. కానీ రామచిలుక ప్రాణాలు తన ఇంకొక చిలుక దగ్గర ఉన్నాయని ఎవరికి తెలుసు? అందుకే అని అంటారు. ఏమో బావా, జాగ్రత్తగా ఉండు. విక్కీ కోపం వస్తే కనిపెట్టేస్తాడు అని అంటుంది. అయ్యో, కనిపెట్టేశాడు. నేనే విలనని తెలుసుకున్నాడు. నన్నే ఇంట్లో ఉంచాడు. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా భయపడతావేంటి అని అంటారు ఇక మురళి. ఇది ఇలా ఉండగా పద్మావతి దగ్గరికి వస్తారు విక్రమాదిత్య. పద్మావతిని ఇక చక్కగా జడవేసి, ఇక క్రీమ్ రాసి, అలాగే మొత్తం పౌడర్ రాసి, కాటుక, అలాగే చుక్క, బొట్టు అన్నీ పెడుతూ ఉంటారు. సారు మీరేనా అనగానే, నేనే, నా భార్యకి నేను రెడీ చేస్తున్నాను. పద్మావతి, నీకు దిష్టి తగులుతుంది, అందుకే ఈ దిష్టి చుక్క పెడతాను అని చెప్పి దిష్టి చుక్క పెడతారు. సారు, నేను ఎంత అదృష్టవంతురాలనో తెలుసా? ఏ భర్తైనా ఇలా చేస్తుండారా? మీరే నాకు చేస్తున్నారు అనగానే, చూడు పద్మావతి, నాకంటే ఎక్కువగా ప్రేమ నీకు ఉంది. ఆ ప్రేమని గుర్తించాను కాబట్టి నిన్ను ప్రేమించగలుగుతున్నాను. కానీ నిన్ను ద్వేషించినా నువ్వు ప్రేమించావు. నీ ప్రేమే గొప్పది. నిన్ను ఒక కన్న తల్లిలా, అలే ఒక చంటి పాపలా ఈ విక్రమాదిత్య ఇప్పటి నుండి చూసుకుంటాడు అనగానే, సారు, ఎవరు ఎన్ని చేసినా నా భర్త నా పక్కన ఉన్నాడు, అదే స్వర్గం అని అంటుంది పద్మావతి. ఇది ఇలా ఉండగా గుడిలో ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అరవిందని ఇంటికి తీసుకుని వస్తారు మురళి. విక్కీ పద్మావతి వచ్చారని సంతోషంగా ఇక పరుగున పాపం ప్రెగ్నెంట్ అయినా రూమ్లోకి వస్తుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా అలా మాట్లాడడం కల్లారా చూస్తుంది అరవింద. విక్కీ, పద్మావతి, మీ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. మీరు ఇంటికి వచ్చారని తెలియగానే ఇంకొక రోజు ఉండాల్సింది వచ్చేశాను. విక్కీ, ఏం జరిగింది అని అంటుంది. అక్క, మాకేమీ జరగలేదు. చాలామంది శత్రువులు మన కళ్ళ ముందే ఉంటారు. వాళ్ళు ఏదేదో చేస్తారు. అవన్నీ చేశారని పట్టించుకోకూడదు. అక్క, మాకేం కాలేదు, ప్రశాంతంగా ఉన్నాము అని అంటారు. విక్కీ, మీ ఇద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలి. మీ ఇద్దరు ప్రేమని నేను కళ్ళారా చూడాలి. మీ ఇద్దరూ నన్ను దూరంగా ఎప్పుడూ వెళ్ళొద్దు అని చెప్పి ఇద్దరిని చెరోవైపు తీసుకొని ఇద్దరి నుదుటిపైన ముద్దు పెడుతుంది అరవింద. విక్రమాదిత్య చాలా రోజుల తర్వాత ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక పద్మావతి, సారు, జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తుంది. పద్మావతి, నువ్వు ఉన్నంతకాలం నాకేమీ కాదు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతారు విక్రమాదిత్య. ఇక అను, ఆర్య అలాగే పద్మావతి దగ్గరికి వస్తారు. అమ్మి, నువ్వు ఏదో దాస్తుండావు.
అసలు ఏం దాస్తుండావు? నీకు అలాగే విక్రమాదిత్య గారికి ఎవరు కిడ్నాప్ చేశారు అన్నది నీకు తెలుసు, నిజం చెప్పు అనగానే జరిగిందంతా ఆర్యకి చెప్తుంది పద్మావతి. ఆ దుర్మార్గుణ్ణి ఇంకా క్షమించి విక్కీ ఎలా ఉంచాడు? వాడిని పోలీస్ స్టేషన్లో అనగానే, చూడండి బావగారు, ఇదంతా మనం చెప్తే వదిన నమ్మదు. వదిన కల్లారా తన భర్త ఎంత దుర్మార్గుడు అన్నది తెలియాలి. అలాగే ఇప్పుడు తను ప్రెగ్నెంట్గా ఉంది. ఇలాంటి విషయాలు తెలిస్తే తట్టుకోలేదు అని అంటుంది. అలా అయితే వాడిది మనం సాక్ష్యాధారాలతో సహా అక్కకి చూపించాలి అనగానే, అక్క నువ్వు బావగారు మా మురళి ఏం చేస్తున్నాడో ప్రతిదీ రికార్డు చేయండి. ఖచ్చితంగా వాడు ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు అని అంటుంది పద్మావతి. తప్పకుండా అమ్మి అని అంటుంది అను. ఇక పద్మావతి పక్కకి తిరిగి చూస్తుంది. కరెక్ట్గా మురళితో దివ్య మాట్లాడుతూ ఉంటుంది. ఇదేంటి, వీడే దివ్య జీవితం నాశనం చేయాలనుకున్నాడు, వీడితో ఏం మాట్లాడుతుంది అని చెప్పి దొంగచాటుగా వింటుంది. బావా, నువ్వు ఏదైనా ప్లాన్ వెయ్యాలని అనుకుంటున్నావా? మొన్న ప్లాన్ ఫెయిల్ అయింది. విక్రమాదిత్య పద్మావతి ఇంటికి చేరుకున్నారు, నీ పేరు చెప్పలేదు. ఇకపై ప్లాన్లు కొన్ని రోజులు ఆగాక చెయ్యి బావా, లేకపోతే ఇరుక్కుంటావు అనగానే, చూడు దివ్య, నువ్వేమీ భయపడద్దు, నీ పేరు చెప్పను. ఆస్తి మొత్తం నా చేతిలో ఉంది, వాళ్ళేం చేస్తారు? ఇప్పుడు నా రానమ్మ కడుపుతో ఉంది, తనకి ఏదైనా అవుతుందని బామ్మర్ది నా పేరు చెప్పడు, అంతే అనగానే ఇంతలో పద్మావతి తన దగ్గరికి వస్తుంది. దివ్య, అంటే వీడితో పాటు నువ్వు కూడా ప్లాన్ వేశావా అనగానే ఇక ఒక్కసారిగా టెన్షన్ పడతారు మురళి, పద్మావతి. సారీ దివ్య, అంటే నేను ప్లాన్ వేయడం అంటే మీరేమైనా నాకు మంచి చేశారా? మా నాన్నని ఎంతగా మీరు ఏడిపించారో నాకు తెలుసు. మా డాడీ చావుకు కారణం విక్రమాదిత్య, ఆ అరవిందే. అందుకే పగ తీర్చుకోవాలనుకున్నాను, బ్రతికిపోయారు అని అంటుంది దివ్య. ఇక పద్మావతికి కోపం వస్తుంది, టెంపర్ లేస్తుంది. దివ్య చెంపలు చెల్లు చెల్లు మనిపిస్తూ ఉంటుంది పద్మావతి. ఆయన ఆగకుండా అలాగే ఆపు ఆపు అని అంటున్నా ఆగకుండా ఇక దివ్య చెంప చెల్లు మనిపిస్తుంది. ఛీ నీచురాలా, ఇన్ని రోజులు నీ గురించి నేను ఆలోచిస్తున్నాను అని నాకే సిగ్గనిపిస్తుంది. అసలు నువ్వు మనిషివేనా? వీడితో కలిపి చేతులు కలుపుతావా? అసలు నువ్వేమనుకుంటున్నావు? వీడి గురించి నీకు నిజమేం తెలుసు అనగానే పద్మావతి అని చెప్పి అంటారు. చూడు, నా పేరు పలికినా సరే నీ నరాలు, నీ నాలుక కోసేస్తాను. ఎందుకంటే నీ పేరు విక్రమాదిత్య గారు చెప్పలేదని సంబరపడిపోతుండావు, కానీ నీ గురించి కాదని నీకు తెలుసు. నువ్వు కూడా ఏదో ఒకరోజు నీ గురించి కూడా సాక్ష్యాలతో సహా వదిన దగ్గర బయట పెడతానని చెప్పాను. విక్రమాదిత్య గారికి నీ జాతకం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు వదినకు కూడా తెలిస్తే నీకు ఇంట్లో ఏ పరిస్థితి ఉంటుందో అర్థమవుతుండదు కదా. చూడు దివ్య, ఇన్ని రోజులు నీకు ఏమీ తెలియదులే. మామయ్య చనిపోయాడని కోపంగా ఉన్నావు అనుకున్నాను, కానీ నీకు ఇంతగా ఉందని నాకు తెలీదు. అసలు వీడి గురించి నీకేం తెలుసు? అసలు నీ వీడియో తీసిందే వీడు, నన్ను బ్లాక్మెయిల్ చేసిందే ఈ మురళి. అలాంటి మురళితో నువ్వు చేతులు కలిపావు అంటే నిన్ను ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. వాడి గురించి నీకు ఏం తెలుసని. అరవింద వదిన్ని పెళ్లి చేసుకొని మా ఇంట్లో ప్లేయింగ్ గెస్ట్గా ఉంటూ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఈ దుర్మార్గుడు. నా కోసమే ఇదంతా చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. రాములు వారు సీతాదేవిని అడవిలో పెట్టి ఎక్కడికో వెళ్తే రావణాసురుడు తీసుకువెళ్ళిపోతాను అనుకున్నాడు, తీసుకువెళ్ళిపోయాడు. తర్వాత ఇల్లు వాకిలి ఏకమైపోయి ఇక రావణాసురుడి మరణం అయిపోయింది. కానీ నా విక్రమాదిత్య అలా కాదు, ఖచ్చితంగా వీడిని చంపేస్తాడు. చూడు దివ్య, దుర్మార్గుడి దగ్గర నువ్వు ఏదో చెప్పుకుంటే నిన్ను దుర్మార్గుడిలో కలుపుకుంటాడు. కానీ ఇప్పటికైనా వీడి నిజస్వరూపం తెలుసుకో, లేకపోతే వాడికి పట్టిన గతే నీకు పడుతుండాది అని చెప్పి పద్మావతి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. దివ్య ఒక్కసారిగా ఎదురుగా ఉన్న మురళిని చూసి షాక్ అవుతుంది. అంటే నా వీడియో తీసి నాకే దగ్గరే మంచితనం మార్కులు కొట్టేస్తావా? అసలు పద్మావతి ఇన్ని నిజాలు చెప్పేసరికి నా మైండే బ్లాక్ అవుతుంది. అసలు నువ్వు మనిషివేనా అనగానే, మనిషిని కాదు దివ్య, నేను రాక్షసుణ్ణి. పద్మావతి కోసం ఏదైనా చేస్తాను. ఆరాంటి రావణుడు ఖచ్చితంగా సీతమ్మపై చెయ్యి వేయకుండా ఆదరించాడు. కానీ ఈనాటి రావణాసురుడు, ఈ రాక్షసుడు, నేను మాత్రం పద్మావతిని విడిచిపెట్టను. పద్మావతి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈవినింగ్ అవుతుంది. పద్మావతి ఇక విక్రమాదిత్యకి ఇష్టమైన
కర్రీస్ అన్నీ చేసి టేబుల్పై పెడుతుంది. విక్రమాదిత్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా పద్మావతిని గమనిస్తారు. అమ్మా పద్మ, మాకు కూడా కొంచెం వడ్డించు, డ్యామేజ్ చీరా అని అంటుంది. అత్తయ్య, మీకు కూడా వడ్డించాను. ఈ మధ్య మామయ్యకి కొంచెం బీపీ ఎక్కువైంది కాబట్టి కొంచెం ఉప్పు లేకుండా చేశాను. అక్క ఇవి అనగానే, అవేమీ కాదు మరదలా, నీ చేతిలో మా తమ్ముడికి ఇష్టమైన వంటలన్నీ ఉన్నాయి. వాడు వచ్చేసరికి మాకు వడ్డించు అని అంటుంది అరవింద. వదిన, ఆయనకి ఇష్టమైనవన్నీ కొన్ని చేశాను, ఆయనకి ఫస్ట్ తినిపిస్తాను వదినా అని అంటుంది పద్మావతి. ఇటువైపు విక్రమాదిత్య ఆలోచిస్తూ ఆఫీస్ నుండి ఇంటికి వస్తారు. పద్మావతి ఆ రోజు హల్వా మల్లెపూలు తీసుకురమ్మంది. అప్పుడు నాకు అది తెలీదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ రెండు కొనుక్కొని తీసుకువెళ్తాను అని చెప్పి ఇక హల్వా మల్లెపూలు తీసుకొని ఇంటికి వస్తారు. హాల్లో అందరూ ఇక భోజనాలు చేస్తూ ఉంటే విక్రమాదిత్య బుట్ట నిండా మల్లెపూలు, అలాగే ఇక స్వీట్స్ ఒక పెద్ద బాస్కెట్ నిండా తీసుకుని వస్తారు. అందరూ విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. నాకేమీ సిగ్గుగా లేదు పద్మావతి, నా భార్య కోసం అలాగే ఇంట్లో వాళ్ళ కోసం మల్లెపూలు హల్వా తీసుకొచ్చాను అని అంటారు. అమ్మో సారు, మీకు మాటలు ఎక్కువై ఉన్నాయి. వద్దు సారు, అలా మీరు మాట్లాడద్దు అనగానే, ఎందుకు, దేనికోసం మాట్లాడద్దు, నా భార్య సంతోషంగా ఉండాలి అని అంటారు విక్రమాదిత్య. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.